లోకములో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ చూపిస్తుందే తప్ప దేవుని యొక్క మాటలను నువ్వు చెప్పని వ్యక్తిగా నిన్ను తయారు చేసిందంటే నీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని వ్యక్తిగా నిన్ను చేసింది. అంటే ఇప్పుడు మన మనోనేత్రాలకు ఏం చేసింది? గుడ్డితనాన్ని కలుగజేసిందండి. అంటే మనం మన కుటుంబాల్ని పెంచి పోషించగలిగేటటువంటి బాధ్యత, దేవునిలో పెంచగలిగేటటువంటి బాధ్యత దేవుడు మనకి అప్పగించాడు అన్న సంగతిని ఎరగకుండగా మన మనోనేత్రాలకు వాడు గుడ్డితనము కలుగజేశాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితిలోనే ఉండి మన మనోనేత్రాలు వెలిగించుకోకపోతే, మనం ఇంకా గుడ్డివారుగానే మిగిలిపోతే, ఒకవేళ దేవునిలో నా కుటుంబాన్ని నడిపించుకోవాలన్న ఆశ మనలో లేకపోతే, అపవాదికి కూడా ఒక ఆశ ఉందట. ఆ ఆశని ఇక్కడ చెప్తున్నాడు. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించు వారందరూ పడిపోవుదురు. అంటే ఈ రోజు మనం మన కుటుంబాలను మార్చుకోకపోతే, మనం మన కుటుంబాలను దేవునిలో పెంచుకోకపోతే, మన చుట్టూ ఉన్నటువంటి దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి ఈ సమాజాన్ని మార్చలేకపోతే, వాళ్ళంతా దేవునికి అవిధేయులైతే వాళ్ళందరినీ కూడా మృంగివేయటానికి ఏం చేస్తుందట అపవాది? గొప్ప ఆశ పెట్టుకొని ఉందట.